ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తినాలనిపించే ప్రాన్స్ కర్రీని చేద్దాం. ప్రాన్స్‌ని బాగా శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, సరిపడా కారం వేసి బాగా మ్యారినేషన్ చేయాలి. మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, టమాటాలు అన్నీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. తరువాత ఒక కళాయిలో సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న ప్రాన్స్‌ని తీసుకోవాలి. ప్రాన్స్‌ని 50% మాత్రమే వేయించాలి. మనం ఎక్కువగా వేయిస్తే ప్రాన్స్ గట్టిగా అయిపోతాయి. మనం ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్‌ని తీసుకొని అందులో కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం గ్రేవీ కోసం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టాలి. కొంచెం సేపు తర్వాత వాటర్ అనేవి ఇంకిపోతాయి. తర్వాత ప్రాన్స్ కర్రీలోకి కొంచెం మసాలా మరియు కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ అవర్ డెలీషియస్ ప్రాన్స్ కర్రీ ఈజ్ రెడీ. ఈ కర్రీని ఒక ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడి అన్నంతో తింటే ఇంక నోట్లో బ్లాస్టే. థాంక్ యూ ఫర్ వాచింగ్.